ప్రస్తుతం చూసుకుంటే 2 ఏళ్ళు కొత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది, అవి 9 పథకాలు. ఇప్పుడేమో సూపర్ 6 ఎలా అనిపిస్తుంది? బాగుంది. దానికి దీనికి వ్యత్యాసం ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి సార్? కొంచెం వివరంగా రోడ్లు కానీ ఏదైనా బాగా చేస్తున్నారు. సార్ సంక్షేమం అమల్లో ఎలా ఉంది? అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. అంతే. గతంలో లాగా ఈ సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు ఈజీగా ఈ వాట్సాప్లో వాటిలో దొరుకుతాయి అంటే పర్లేదు. పర్వాలా. ఎలా ఉంది సార్? పైనుంచి కేంద్రం సపోర్ట్ ఉంది. అమరావతి ఇటుపక్క విశాఖపట్నం అభివృద్ధి ఉంది. విజయవాడ కానీ అమరావతి వైజాగ్ కానీ అన్ని చోట్ల బాగా డెవలప్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సంబంధించి ఎలా ఉంది? ఆయన కూడా అన్ని అవగాహన చేసుకుంటున్నారు. బాగానే పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారు. నిన్న ఒక విషయం కొంచెం హడావుడి అయింది సార్. వాళ్ళ ఎమ్మెల్యే గారు రైల్వే కోడూరు నియోజకవర్గం శ్రీధర్ గారని, ఆయన ఏదో మహిళల్ని వేధించినట్టుగా హడావుడి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మీడియాలన్నీ అవే అటే తిరుగుతున్నాయి. నిజమంటారా అబద్ధం? ఏమో తెలియదు మనకి, చూడాలి. మహిళ కూడా వివాహిత, ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తే. ఆవిడ దూరంగా ఉండటం, ఆయన కొంచెం రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇదంతా హడావుడి కదా. ఆయన సస్పెండ్ చేసామంటున్నారు. మరి ఎలా చర్యలు బాగున్నాయా? పవన్ కళ్యాణ్ ఏం మరి తెలియదు. మిగతా అంశాలు ఎలా ఉన్నాయి సార్? పర్లేదా? రోడ్లు కానీ ఏదైనా బాగా చేస్తున్నారు. ఆయన ఏం చేశాడు? దోసుకు తిన్నాడు. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అమరావతికి వ్యతిరేకంగానే అంటున్నారు కదా సార్ మాజీ ప్రభుత్వాలు. ఇంకా అయినా రాలేడండి, రాలేడు. తిడుతున్నారు జనాలు. 2029 ఎలా ఉండబోతుంది? ఇలాగే కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది? కంటిన్యూ అయితే ఇంకా బాగుంటుంది. కేంద్రం గట్టిగా ఉంటుందంటారు మనతో కలిసి. ఒక పక్క అమరావతి, ఒక పక్క అభివృద్ధి, దీంతో పాటు సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా అమల్లో ఎలా ఉంది? పేదవాడికి నిజంగా పనులు ఉన్నాయా? పర్లేదా? కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. గతం కంటే ఇప్పుడే బాగుందని కొంతమంది, లేదు గతమే బాగుందని కొంతమంది. ఎవరి ఒపీనియన్ అలా ఉండొచ్చు. ఈ ఒపీనియన్ ఎలా ఉంది? బాగుందండి సార్. నిన్న ఒక విషయం జరిగింది. జనసేనకు సంబంధించి ఒక మా ఎమ్మెల్యే గారు మహిళల్ని యూజ్ చేసుకుని వదిలేశారు అన్నట్టుగా రైల్వే కోడూరు నియోజకవర్గం శ్రీధర్ ఆయన పేరు ఎలా ఉందంటారు? పదే పదే జనసేన మీద ఎందుకు వస్తున్నాయి? ఆ సంగతి నాకు అసలు తెలియదు కూడా. చూసారా నిన్న వార్తలు ఏమన్నా? లేదు. కేంద్రం మనకు సపోర్ట్ ఉంది కాబట్టి 2029కి అమరావతి ఒక 40% పూర్తవుతుంది అంటున్నారు. ఎలా ఉంటుంది? గ్యారంటీగా పర్లేదు సార్. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు అన్నీ ఎలా ఉంటాయి? తగ్గిస్తామని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. అది వేస్ట్ చేయాలి. ఈసారి తదుపరి ఎన్నికలు ఏమైనా బ్యాలెట్కి వెళ్తారా, ఈవీఎం లేనంటారా మళ్ళీ? మనకు తెలియదండి. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది? పర్లేదా? ఈ వ్యాపారాలు కానివ్వండి, పనులు కానివ్వండి. ఏం చెప్తాం సార్? అంటే 18 నెలలు దాటింది కదా. నాకు 80 ఏళ్ళు. రిటైర్డ్ అయిపోతే ఇంట్లో బయటికి రాను. అది పర్లేదా? కొంచెం చూసుకున్నట్లయితే మరి అమరావతి పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ ఏమైనా కదిలినట్టు అనిపిస్తుంది? కదులుతుందండి ఆయన అనుకుంటున్నాను అంతే. ఓకే. ఎలా ఉంటాయి సార్ భూ రేట్లు? ఇప్పుడు కొంచెం ఏదో కదిలిన అంటున్నారు, కానీ కొన్నోళ్ళు లేరా? రేట్లు ఎవరు కొనిపోయలేదు. 4 సెంట్లు ఉంది నువ్వు ఇంతవరకు ఎవరు కొనలేదు. ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 10-15 ఏళ్ళు ఇవ్వగలిగితే మనం చూడొచ్చా అమరావతి? రేపు భవిష్యత్తు తరాలకైనా అమరావతి భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఇది భద్రత కూడా రేపు బడ్జెట్ సమావేశంలో పెడతామంటున్నారు. మాట్లాడదాం. నిజంగా అమలు బాగుందా? ఏది బాగా ఇటు పక్క చూసుకుంటే హడావుడి అంతా కూడా జనసేన మీద ఉంది సార్ నిన్నటి నుంచి కూడా. అసలు ఎక్కడ ఏమీ లేదండి. ఊరినే ప్రజలు అనుకోవటమే తప్ప ఈ పేపర్ వాళ్ళు చేయటమే తప్ప ఇంకెవ్వరు ఏమీ లేదు. మహిళని పాపం వేధించారని ఎమ్మెల్యే గారు హడావుడి నిన్నంతా కూడా మీడియాలోకి ఎక్కారు. ఆవిడ రైల్వే కోడూరు సంబంధించి అరవా శ్రీధర్ గారు అంట. ఒకటి విని ఒకటి వదిలేయాలి సార్. ఇవన్నీ నిజాలు అబద్ధాలు ఎవరికి తెలియదు. అది మీడియా ముఖంగా సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటారు కదా. ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు సార్. అవుతుందా 10 ఏళ్లలో అమరావతి? అవ్వదు సార్, ఏది అవ్వదు. అది ప్రజలు ఓపిక పట్టమంటున్నారు. ఎందుకు 15 ఏళ్ళు? ఏం పట్టినా ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. కేంద్రం సపోర్ట్ ఉందంటున్నారు, కాసేపు ఇచ్చిందంటున్నారు, కాసేపు ఇవన్నీ ఉత్తి మాటలు సార్. జరిగేవి అయితే ఎప్పుడో జరిగేవి. అది అట్లా ఎలా ఉంటుంది? 2029 ఊపి ఎలా ఉంటుంది? ఏముండదు. అంత ఎవడు వచ్చినా ఒకటే. నేనే సీఎం అంటున్నారు. ఎవరు వచ్చినా ఒకటే సార్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగు చేయలేడు, అది మాత్రం గ్యారంటీ. స్తబ్దుగా ఉంటుంది అంటారా? స్తబ్దుగానే ఉంటుంది అంటారా? ఏముండదు. ఎవరికి వాడే నాది అంటే నాది అని చెప్పుకోవడం తప్ప ఏముండదు. విషయం ఏమంటారు మరి? ఆయన చేశారంటారు, చేయలేదంటారు? మహిళలు వేధించారు? ఏది లేదు, ఏం కనపడదు. అది ఏం చేశా అంటారు, వాళ్ళు చేయలేదు అంటారు, అంతే తేడా. ఆవిడే నాకు దగ్గర అయింది అంటున్నాడు ఈయన ఎమ్మెల్యే గారు శ్రీధర్, అరవా శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గం. ఒక అమ్మాయిని ఇలా వేధించారు, 2 ఏళ్ల నుంచి నన్ను వాడుకుంటున్నారు. నాకు అంత నాలెడ్జ్ లేదండి. ఎందుకంటే ఎక్కువ జనసేన నాయకులు ఇట్లా అక్రమ సంబంధాలు తెలియనప్పుడు మనకెందుకు? ఫైనల్ ఒక మాటలో ఎలా ఉంటుంది రేపు ఈ అమరావతి సెక్షన్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు విశాఖపట్నం ఇంకొక 20 ఏళ్ళు అయినా ఇలాగే ఉంటుందండి. పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది? రెండో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నాయి? బాగానే వస్తున్నాయండి. పింఛన్లు బాగానే వస్తున్నాయండి. కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మరి ఎలా ఉంది అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నము, ఇండస్ట్రీలు,
తర్వాత విదేశీ పర్యటనతోనే మనకి లాభం ఉందంటున్నారు, మరి ఏమంటారు? పర్లేదండి, బాగానే ఉంది. ఏం ప్రాబ్లం ఏం లేదు. 1వ తారీఖు ఇచ్చే పెన్షన్, తర్వాత రేషన్, రేషన్ బాగానే ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లకి ఎన్నిటికి పడ్డాయి? మన ఇంట్లో తెలుసండి, మనకి తెలియదు. అది తల్లికి వందనం పేరుతో డబ్బులు ఏమైనా పిల్లలకి, మనవరాళ్ళకి, ఏదైనా చదువుకునే వాళ్ళకి ఇచ్చారు? వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలుసు. గురుగారు మరి ఏమంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి చూస్తే? ఇటు పక్క అమరావతి ఏమో శరవేగంగా అవుతుంది అంటున్నారు, మరి ఏమంటారు? పర్లేదా? కొంచెం సమయం ఇవ్వచ్చు? పర్లేదండి, అభివృద్ధి అవ్వచ్చు. బాగానే ఉందండి పరిపాలన. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎలా ఉంది ఆయన పనితీరు? ఆయన బాగానే పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే పనిచేస్తాడు. ఆయన అన్ని అందుకున్నారా? అది అందుకున్నారు. పనులన్నీ అవగాహనకు వస్తాయి. అవగాహనకు వస్తుంది. ఏమంటారంటే 2029 పోటాపోటీగా ఉంటుందా మరి ఈసారి? పోటాపోటీగానే ఉంటుంది. నిన్న చూసారా వార్తల్లో? జనసేనకు సంబంధించి జనసేనకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రైల్వే కోడూరు ఒక మహిళను వేధించారంటున్నారు, ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేసామంటున్నారు, మరి ఎలా ఉంది? ఏమోనండి, నేను చూడలేదు, న్యూస్ చూడలేదు. అది ఒక మహిళని వేధించారు, వాడుకున్నారు, కడుపులు చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఆయన రియాక్షన్ గట్టిగా తీసుకున్నామంటున్నారు కదా, ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. టోటల్ గా చూసుకుంటే ఇలాంటి అంశాలని ఉపేక్షించరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మరి ఏమంటారు? బాగానే చేస్తారండి ఆయన కూడా. మరి ఎలా ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా 1 సంవత్సరంన్నరలో పాదయాత్ర అంటున్నారు, ప్రజా సంకల్ప యాత్ర అంటున్నారు ఆయన, మరి ఎలా ఉంటుంది? పోటాపోటీగా ఉంటుంది? ఏమోనండి, ఆ సంగతి మనకు తెలియదు. అది మరి మీకు నచ్చిన నాయకుల్లో బాగా పథకాలు అమలు చేసిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దేనికి టయానికి ఇస్తున్నారు. టయానికి అన్న క్యాంటీన్లు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు పరిపాలన. ఛార్జీలు, రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడ ఉన్న గుంతలు ఉన్నా చేసినా చెందినా బాగానే పనిచేస్తున్నారు. అది అన్ని సమస్యల పైన అవగాహన ఉందండి. చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వంలో 9 పథకాలు అయితే ఇప్పుడు 6 ఇచ్చారు. రాష్ట్రంలో అమలుకి వచ్చే తలకి ఎలా ఉంది? అసలు మీకు ఏమన్నా వస్తున్నాయో ఏమి రావట్లేదు? ఏమీ రావట్లేదమ్మా. మా ఆయన గారు చచ్చిపోతే కనీసం మట్టి ఖర్చు కూడా ఏమీ ఇవ్వలేదు, మాకేమీ లేదు. ఒంటరిగా బతుకుతున్నాను. ఇల్లు కోసం ఎన్ని సంవత్సరాలు బట్టి పెడుతున్నాను. ఇళ్ల స్థలం జగన్ ఇచ్చాడు, అక్కడ స్థలం కూడా చూపిస్తామని మొన్న వెళ్ళి నెత్తుకొస్తే పేర్లు లేవు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పారు, ఏమైంది మేడం? ఏమీ ఇవ్వలేదమ్మా. మరి ఆ స్థలం వద్దంటే ఇస్తామని సంతకం పెట్టమన్నారు. కొంతమంది అది పోద్ది ఇది పోద్ది అన్నారని నేను పెట్టలేదండి. ఏమి పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్ కి సంబంధించి సచివాలయంలో అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళని అడగండి, ఇంకా రాలేదు, వదలలేదు, పెన్షన్ వదలలేదు అంటున్నారండి. ఎప్పటికప్పుడు వచ్చే నెల అని కానిచ్చేస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి మేడం? సిలిండర్ కి డబ్బులు అన్నారు కదా, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. 2 దానికి పండియండి. ఏదైనా రైతుకు సంబంధించి ఏమైనా ఖాతాలో జమ అవుతున్నాయా? రైతు కుటుంబం ఏమైనా ఉందా? అదేమి లేదండి, ఏమీ పడతలేదండి. తల్లికి వందనం పేరు చెప్పిన పిల్లలు మనవరాలకు కూడా ఇస్తామన్నారు. లేదండి, నాకు పిల్లలే లేరండి. ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. ఆ స్థలం అమ్మని, ఏదో ఒక ఇల్లు ఇమ్మని కోరుకుంటున్నా. ఆ పెన్షన్ ఇస్తే పనికి వెళ్ళలేకపోతున్నాను. ఆ పెన్షన్ మీద బతుకుదామని అనుకుంటున్నానండి. ఎలా ఉంది? అమరావతి అంటున్నారు, అయితే బాగుంటుంది, రేపు భవిష్యత్తు ఇక్కడే అంటున్నారు, మరి చూడొచ్చా ఈ విషయంలో? ఎలా ఉంటుంది? ఏమో అంతగా మనకు తెలియదు కదండి, కానీ ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. ఆ పెన్షన్ ఇల్లు వస్తే నేను అలాగే బతుకుదామని. నాకు పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు, పనికి వెళ్తేనే బతకటం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, అన్ని సమస్యలు పట్టించుకుంటారంటున్నారు, ఆయన పర్లేదు పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కదా, ఏం చేస్తున్నారండి? మాకేమీ రాలేదండి. ఇప్పుడు మరి చేస్తారని ఆశపడుతున్నా. అక్కడికన్నా వెళ్తే పెన్షన్ వస్తుందని అనుకుంటున్నానండి. వార్తలు చూసారా మేడం? జనరల్ గా వార్తలు చూస్తూ ఉంటారు కదా, జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన మహిళలను వేధించడం ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు కదా ఫస్ట్ నుంచి, పర్లేదు ఆయన యాక్షన్ తీసుకుంటారా? పర్లేదు అంటారు. నేను టీవీ చూడలేండి, లేదండి టీవీ కూడా. అంటే ఎమ్మెల్యే ఒక ఆయన ఈ వివాహితను ఏడిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకని చూసారా అని అడుగుతున్నా. ఏమి చూడలేదులేండి. నా పెన్షన్ ఇల్లు కావాలని కోరుకుంటున్నానండి. బతకలే, పని చేయలేక ఆ గుళ్ళు కాడ చేసి అలాగే బతుకుతున్నానండి. ఎన్నాళ్ళు బతుకుతాం? ఇంటది కట్టుకోవాలి, డాక్రాలు కట్టుకోవాలి, డాక్రా లోను కూడా తీసుకోవాలి కట్టలేక. ఏమి డాక్రా డబ్బులు పడతాయి అన్నారు, అయ్యి పడలేదు. 45 ఏళ్ళ కాడ అప్పుడు పండుగ, ఇప్పుడు ఏమి లేవండి అసలు అంటున్నారు. కానీ గత ప్రభుత్వంలో కొన్ని అందుకున్నారా? అప్పుడు ఏమైనా 9 పథకాలు ఉంటాయి కదా, మాజీ ముఖ్యమంత్రి గారు లేదండి, ఏం అందుకోలేదండి. ఏదైనా కావాలి ఇప్పుడు కావాలండి.